స్వచ్ఛమైన ఆలోచనలకు విద్యార్థి దశ నుంచే నాంది పలికేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విలువలు లేని సమాజం ఎంత సంపద ఉన్నా నిరుపయోగమే అన్నారు. రాజకీయాల్లో విలువలు పెరిగితే ఆ ప్రభావం అంతటా వ్యాప్తి చెందుతుందన్నారు. రాజకీయాల పట్ల పిల్లల్లోనూ చైతన్యం కల్పించేందుకే మాక్ అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. జీవితంలో ఏం కావాలనుకుంటున్నారు బ్రాడ్ గా మీ మైండ్ కూడా ఫ్రేమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి మీలో కూడా దాన్ని సాధించడానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ రోజు మంచిని చెడుని విశ్లేషించే శక్తి కూడా మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ స్వార్థం కోసం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటాయని, లేకపోతే కొంతమంది డాక్టర్లు ఇంజనీర్లు ఎక్కువ డబ్బులు వస్తాయని కాకుండా సోషల్ బాధ్యత కూడా ఉండాలి. మళ్లీ నేను చూశాను 5-6 మంది వచ్చారు. ఇట్లా కాకుండా రాజకీయాల్లో క్వాలిటీ పెరిగితే అన్ని రంగాల్లో ఆటోమేటిక్ గా క్వాలిటీ పెరుగుతుంది. మీరు ముందు జీవితంలో సెటిల్ కావాలి. నేను ఫైనల్ గా మిమ్మల్ని అందరినీ కోరేది, రాష్ట్రంలో ఉండే యువతనందరినీ కోరేది, ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం పెట్టుకున్నామంటే మీలో చైతన్యం తేవడానికి కార్యక్రమం పెట్టుకున్నాం. మీ హక్కులు మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యతలు గుర్తుపెట్టుకోవాలి, మీరేం చేయాలని ఆలోచించాలి. అదే సమయంలో ఒక మంచి సిటిజన్ గా తయారు కావాలి, మంచి నాయకుడిగా తయారు కావాలి. ఏది చేయాలన్నా నాయకత్వ లక్షణాలు చాలా ఇంపార్టెంట్. ఈ రోజు అన్ని ఉన్నాయి మన దగ్గర, అది కూడా గుర్తుపెట్టుకోండి. దాన్ని అమలు చేసే నాయకుడు కావాలి. టెక్నాలజీ కావాలి, టెక్నాలజీ ఉంది. అవకాశాలు కావాలంటే బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి. దీనికి నాలెడ్జ్ మీ అందరూ చదువుకుంటున్నారు, అది కూడా ఉంది. కానీ అన్ని వచ్చిన తర్వాత ఇవి అమలు చేసే నాయకత్వ లక్షణాలు మీరు పెంచుకోగలిగితే, లీడర్షిప్ క్వాలిటీస్ మీరు పెంచుకుంటే మీరు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వస్తుంది. మీరందరూ కూడా మాకేం సంబంధం లేని రాజకీయాలు వదిలిపెడితే, రాజకీయాల్లో మొత్తం క్రిమినల్స్ అయితే మీ భవిష్యత్తు జీరో అవుతుంది. ఈ విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రతి ఒక్కరికి ఒక పిలుపిస్తున్నా, మీ జీవితాల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పర్పస్ కోసం మీరు బ్రతకగలిగితే, ఆ పర్పస్ కోసం బ్రతికిన వాళ్ళందరూ కూడా ఏ పని చేసినా కష్టం అనిపించదు. నేను ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు పనిచేసినా, మళ్ళా నెక్స్ట్ డే పనిచేసినా ఫెటిక్ రాదంటే దానికి కారణం నా ఆలోచన ఒకటే, నేను ఒక పని చేయాలి, దీనికోసం నేను బ్రతకాలి, ఈ పేరు రావాలని ఆలోచిస్తాం. అదేవిధంగా ప్రధానమంత్రి గారిని కూడా చూస్తే ఒక పర్పస్ కోసం పనిచేస్తున్నాడు కాబట్టి విసుగు విరామం లేకుండా పనిచేసే అవకాశం ఉంది. మీలో కూడా స్ఫూర్తి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని చూసిన పిల్లలందరిలో కూడా ఈ స్ఫూర్తి రావాలి.